ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన భక్తులందరూ ఇప్పుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథను శ్రద్ధగా వినండి. పూర్వం నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు అనేక యజ్ఞాలు, తపస్సులు చేస్తూ జీవిస్తూ ఉండేవారు. ఒక సందర్భంలో వారు సూత మహర్షిని దర్శించి ప్రణామాలు చేసి ఇలా అడిగారు: మహర్షి, కలియుగంలో మనుషులు పాపాలు, కష్టాలు, రోగాలు, దరిద్రాలు అనుభవిస్తూ ఉన్నారు. వారు సులభంగా, సుఖంగా శాంతి పొందడానికి మార్గం ఏంటి అని. భగవంతుని అనుగ్రహం పొందడానికి సులభమైన వ్రతం ఏదైనా ఉందా అని. అప్పుడు సూత మహర్షి సంతోషంతో ఇలా చెప్పడం ప్రారంభించారు: మహర్షులారా, ఈ ప్రశ్న పూర్వం నారద మహర్షి కూడా శ్రీ మహావిష్ణువుని అడిగారు. ఆయన చెప్పిన దివ్య వ్రత మహిమను ఇప్పుడు మీకు వివరిస్తాను. ప్రథమ అధ్యాయం. ఒక సమయంలో నారద మహర్షి లోక సంచారం చేస్తూ భూలోకంలో తిరుగుతున్నారు. ప్రజల్లో చాలా మంది బాధతో జీవిస్తున్నారు. కొందరికి సంతానం లేదు, కొందరికి ఆరోగ్యం లేదు, మరికొందరికి దారిద్ర్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ దృశ్యాలను చూసి నారద మహర్షి కరుణించారు. వెంటనే వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణుని దర్శించి ప్రణామాలు చేసి ఇలా అడిగారు: ప్రభు, కలియుగంలో మానవులు అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. వారికి సులభంగా ఫలితం ఇచ్చే వ్రతం ఏదైనా ఉంటే దయచేసి తెలియజేయండి అని. అప్పుడు శ్రీ మహావిష్ణు ప్రసన్నుడై ఇలా అన్నారు: నారద, నా సత్యనారాయణ వ్రతం చాలా మహిమగల్లది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి సకల అభిష్టాలు సిద్ధిస్తాయి. దారిద్ర్యం దూరం అవుతుంది, కుటుంబంలో శాంతి నెలకొంటుంది, సంతానం, ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తాయి. ఈ వ్రత మహిమను కొన్ని ఘట్టాల ద్వారా వివరిస్తాను. ఇలా శ్రీహరి సత్యనారాయణ స్వామి వ్రత మహిమను వివరించడం ప్రారంభించారు. ద్వితీయ అధ్యాయం. పూర్వం కాశీ నగరంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు జీవిస్తూ ఉండేవాడు. అతను ప్రతిరోజు భిక్షాటన చేసి తన జీవితం గడుపుతూ ఉండేవాడు. ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడి మీద నమ్మకం వదలలేదు. ఒక్కరోజు శ్రీహరి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఆయన ముందు ప్రత్యక్షమై, నాయన, ఎందుకు ఇంత దుఃఖంగా ఉన్నావు అని అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన దారిద్ర్యం గురించి వివరించాడు. వృద్ధ బ్రాహ్మణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు: భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించు, నీ కష్టాలు తొలగుతాయని అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆ బ్రాహ్మణుడు అది దైవ సంకేతం అని భావించి మరుసటి రోజు తన శక్తి మేరకు వ్రతం నిర్వహించాడు. భక్తితో పూజ చేసి వ్రతకథను విన్నాడు. కొంతకాలానికి అతని జీవితంలో మార్పు మొదలైంది. దారిద్ర్యం తగ్గింది, ధనం పెరిగింది, కుటుంబంలో సుఖ సంతోషాలతో నిండిపోయాయి. అతను ప్రతి నెల సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తూ స్వామి అనుగ్రహం పొందాడు. ఒకరోజు కట్టెలు కొట్టి అమ్ముకుని జీవించే వ్యక్తి ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చాడు. అక్కడ వ్రతం జరగడం చూసి ఆసక్తిగా అడిగాడు: ఈ పూజ ఏంటి, దీని ఫలితం ఏంటి అని. అప్పుడు బ్రాహ్మణుడు వ్రత మహిమను వివరించాడు. ఆ మాటలు విన్న కట్టెలు అమ్మే వ్యక్తి భక్తితో ఇలా అన్నాడు: నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని సంకల్పం చేశాడు. ఆ రోజు కట్టెలు అమ్మినప్పుడు సాధారణం కంటే ఎక్కువ ధనం వచ్చింది. అతను సంతోషంతో పూజా సామాగ్రి కొని సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించాడు. స్వామి అనురాగంతో అతని జీవితంలో అభివృద్ధి మొదలైంది. దారిద్ర్యం దూరమైంది, కుటుంబం సుఖ సంతోషాలతో నిండిపోయింది. ఇలా సత్యనారాయణ స్వామి మహిమ అందరికీ తెలియడం ప్రారంభమైంది. తృతీయ అధ్యాయం. పూర్వం ఒక నగరంలో సాధు అనే వైశ్యుడు తన భార్య లీలావతితో కలిసి జీవిస్తూ ఉండేవాడు. వారికి ధనం, ధాన్యం, గౌరవం అన్నీ ఉన్నా సంతానం మాత్రం లేదు. అందువల్ల ఇద్దరు చాలా బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామిని ప్రార్థించి ఇలా సంకల్పం చేశారు: స్వామి, మాకు సంతానం కలిగితే తప్పకుండా మీ వ్రతం ఆచరిస్తాము అని. స్వామి అనుగ్రహంతో కొంతకాలానికి వారికి ఒక అందమైన కుమార్తె జన్మించింది. ఆమెకి కళావతి అని పేరు పెట్టారు. కానీ సంతానం పుట్టిన సంతోషంలో వారు చేసిన సంకల్పాన్ని మర్చిపోయారు. కళావతి మెల్లిగా పెరిగి యువతిగా మారింది. వివాహ వయస్సు రాగానే మంచి వరుడితో వివాహం జరిపించారు. అయినా కూడా సత్యనారాయణ వ్రతం నిర్వహించలేదు. దైవ సంకల్పం వేరేలా ఉండేది. కొంతకాలం తరువాత సాధు తన అల్లుడితో కలిసి వ్యాపారం కోసం దూరదేశానికి వెళ్ళాడు. అక్కడ ఒక దొంగతనం జరిగింది.
నిజమైన దొంగలు తప్పించుకొని దొంగలించిన సంపదను సాధు ఉన్న ప్రదేశం దగ్గర వదిలేసి పోయారు. రాజభటులు ఆ సంపదను చూసి సాధు మరియు తన అల్లుడిని దొంగలు అని అనుమానించారు. వెంటనే వారిని బంధించి చెరసాలలో పెట్టారు. వారి సంపదను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ లీలావతి మరియు కళావతి దారిద్ర్యంలో పడిపోయారు. ఇంట్లో ధనం అయిపోయింది. జీవితం కష్టంగా మారింది. ఒకరోజు కళావతి భిక్షాటన చేస్తూ తిరుగుతూ ఉండంగా ఒక ఇంటి దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండడం చూసింది. అక్కడ వ్రత కథను శ్రద్ధగా విని ఇంటికి వెళ్లి తల్లికి జరిగిందంతా చెప్పింది. అప్పుడు లీలావతి తన భర్త చేసిన సంకల్పాన్ని గుర్తు చేసుకుంది. ఇద్దరు కలిసి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి స్వామిని వేడుకున్నారు. ప్రభు మమ్మల్ని క్షమించి మా కుటుంబాన్ని రక్షించండి అని. భక్తుల ప్రార్థనను విన్న సత్యనారాయణ స్వామి కరుణించి అదే రాత్రి ఆ రాజు కలలోకి ప్రత్యక్షమై, నీ చెరసాలలో ఉన్న వైశ్యుడు నిరపరాధి, వెంటనే విడుదల చెయ్యి అని ఆదేశించారు. మరుసటి రోజు రాజు భయపడి సాధు మరియు తన అల్లుడిని విడుదల చేసి వారి సంపదను కూడా తిరిగి ఇచ్చారు. చతుర్థాధ్యాయం. సాధు మరియు తన అల్లుడు సంతోషంతో స్వదేశానికి తిరిగి బయలుదేరారు. మార్గ మధ్యంలో సత్యనారాయణ స్వామి వారిని పరీక్షించాలనుకున్నారు. ఒక సన్యాసి రూపంలో వారి ముందు ప్రత్యక్షమై, నాయన మీ నౌకలో ఏముంది అని అడిగారు. సాధు అహంకారంతో నవ్వుతూ ఆకులు మరియు గడ్డి తప్ప ఏమీ లేవు అని అన్నారు. సన్యాసి మౌనంగా వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత నౌకలో ఉన్న బంగారం, రత్నాలు, సంపద మొత్తం నిజంగానే ఆకులు మరియు గడ్డిగా మారిపోయాయి. అది చూసిన సాధు భయపడిపోయాడు. వెంటనే తన తప్పు గ్రహించి, ప్రభు నా అపరాధం క్షమించండి అని వేడుకున్నాడు. స్వామి కరుణించి మళ్ళీ సంపదను యథాస్థితికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ఇంట్లో లీలావతి మరియు కళావతికి మరొక్కసారి సత్యనారాయణ వ్రతం ఆచరిస్తూ ఉన్నారు. అప్పుడే సాధు వస్తున్నాడని వార్త వచ్చింది. కళావతి ఆ వార్త విని చాలా సంతోషపడింది. కానీ ఆ ఆతృతలో సత్యనారాయణ స్వామి ప్రసాదం స్వీకరించకుండానే తీరం వైపు వెళ్ళిపోయింది. తీరం దగ్గరికి చేరగానే తన భర్త ఉన్న నౌక కనిపించలేదు. కళావతి భయంతో ఏడుస్తూ స్వామిని ప్రార్థించింది. అప్పుడు దైవవాణి వినిపించింది. కళావతి, నీవు నా ప్రసాదం స్వీకరించకుండానే వచ్చావు, ముందు తిరిగి వెళ్ళి ప్రసాదం స్వీకరించు అని. కళావతి తన తప్పు అర్థం చేసుకొని వెంటనే తిరిగి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ప్రసాదం స్వీకరించింది. తరువాత మళ్ళీ తీరం దగ్గరికి వచ్చేటప్పటికి అదృశ్యమైన నౌక మళ్ళీ కనిపించింది. తన భర్త కూడా క్షేమంగా ఉన్నాడు. అందరూ సత్యనారాయణ స్వామి మహిమను స్తుతించారు. సాధు, లీలావతి, కళావతి కుటుంబం అంతా కలిసి ప్రతి పౌర్ణమి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. పంచమోధ్యాయం. పూర్వం తుంగధ్వజుడు అనే మహారాజు ఉండేవాడు. అతను బలవంతుడు, ధనవంతుడు, కానీ అహంకారం ఎక్కువగా ఉండేది. ఒకరోజు వేట కోసం అడవికి వెళ్లిన రాజు అక్కడ కొంతమంది గోపాలకులు మరియు గ్రామస్తులు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తూ ఉండడం చూశాడు. వారు రాజుని మర్యాదగా ఆహ్వానించి, మహారాజా దయచేసి ప్రసాదం స్వీకరించండి అని కోరారు. కానీ అహంకారంతో ఉన్న రాజు వారిని పట్టించుకోలేదు. ప్రసాదం కూడా స్వీకరించకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దైవ అవమానం చేసిన ఫలితంగా కొన్ని రోజుల్లోనే అతని జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. రాజ్యంలో సమస్యలు పెరిగాయి. సంపద నష్టమైపోయింది. కుటుంబంలో దుఃఖం నెలకొంది. పుత్రులు కూడా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. తుంగధ్వజ మహారాజు తన తప్పు తెలుసుకొని అప్పుడు అతను వినయంగా సత్యనారాయణ స్వామిని ప్రార్థించి వ్రతం ఆచరించారు. ప్రసాదం భక్తితో స్వీకరించి స్వామి అనుగ్రహంతో అతను కోల్పోయిన రాజ్యం, సంపద, సుఖ సంతోషాలు అన్ని తిరిగి పొందాడు. ఇలా సత్యనారాయణ స్వామి భక్తులను రక్షించాడు. భక్తి, వినయం, సత్యం కలిగిన వారిని అనుగ్రహిస్తాడు. అహంకారం, అసత్యం, దైవ నిర్లక్ష్యం చేసే వారికి జ్ఞానం కలిగించి సత్య మార్గంలో నడిపిస్తారు. ఈ విధంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథను శ్రద్ధగా విన్నవారు, చదివిన వారు, వినిపించిన వారు, ఆచరించిన వారు సకల అభిష్టాలు పొంది ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో జీవించుతూ ఉంటారు.